టీడీపీ కక్ష సాధింపు చర్యలపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన గుంటూరు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ పోలీసులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అరెస్టులు జరగటమే కాకుండా సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి 111 అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజర్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన, వ్యంగ్యమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు, వందలాది కేసులు పెట్టారు, కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో, ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 17, 18, 19 తారీఖుల్లో. నేనైతే 19వ తారీఖున స్వయంగా నేను వెళ్ళి 5 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే మా వారు కంప్లైంట్లు ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా. ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను. ఎంక్వైరీలో ఉన్నాయని కొంతమంది, మా సిఐ గారు లేరని కొంతమంది, మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం, ఇలాంటివి జరిగాయి. వీటన్నిటినీ మళ్ళీ చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో, ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో, కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి, ఆ కేసులను రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది. సోషల్ మీడియాకు సంబంధించి